అమ్మా నీ పేరేంటి? పాపల పేరమ్మ. పేరమ్మా? కుమారి. కుమారి. ఈ అమ్మాయి ఎవరు? మీ అమ్మాయా? పక్కింటి వాళ్ళ అమ్మాయా? ఓకే. మీకు పెళ్ళి అవ్వలేదా? అయ్యిందండి, భర్త వదిలేసారా? ఏమ్మా ఎందుకని? అతనికి ఇంకొక అమ్మాయితో చెప్పాలండి. తెలియదండి, చేసుకున్నాక తెలిసిందండి. కాకినాడ దగ్గర అండి, సత్పాలం. కట్నం ఇచ్చారా? కట్నం లేదండి. ముగ్గురు పిల్లలు తండ్రికి ఇచ్చారా? నాన్నగారు చిన్నప్పుడు చచ్చిపోయారు. ఇంకా పాప ఉన్నప్పుడు చనిపోయారా? నువ్వు ముగ్గురు పిల్లలు తండ్రి అని తెలిసి ఎందుకు మీరు ఇచ్చారు? తెలియదండి, పిల్లలు ఉన్నారని కూడా తెలియదా మీకు? అయిపోయాక చేశాక ముగ్గురు పిల్లలు అని తెలిసి అబ్బాయికి ఇంకొక అమ్మాయితో చెప్పాలి ఉందని తెలిసి ఇలా ఫోన్ ఇలా చేశాను కదా. కాకపోతే అడిగితే పాపని అలా వచ్చి వారం రోజులు కాపులు చేసి వారం రోజులు పంపించేసాను. వారం రోజులకి మంగళసూత్రం పింఛని డబ్బులు వస్తే 2000 పెట్టి మంగళసూత్రం కొన్నానండి అమ్మ. ఆ డబ్బులు నాడు వచ్చిందో మంగళసూత్రం సాగదు. ముత్తుడి పైన మంగళసూత్రాలు సాగదు. స్కూల్ చేసి పెట్టానండి. నా కూతురు వస్తా అంటున్నాడండి. జబ్బు కొట్టాడండి. ఎవరిని? అతన్నా? కొట్టి ఆదివారం నాడు తీసుకెళ్ళిపోతాం. తీసుకెళ్తాను పోలీసులు బెదిరిస్తే అలాగే అన్నాడండి. మళ్ళీ అప్పటి నుంచి రాలేదండి. సచ్చిందో బతుందో పెట్టుకుందాం అనుకున్నాను. ఫోన్ కూడా చేయలేదమ్మా. మీరు చేస్తున్నారా మీ ఆయనకి ఫోన్? చేసామండి, ఎత్తట్లేదా? పోలీసు వాళ్ళు కరోనా అయిపోయి చూద్దాం అన్నారండి. కరోనా వచ్చింది కదండి అమ్మగారు. అప్పుడు వదిలేసాడండి. ఫస్ట్ కరోనా టైంలో సంవత్సరం అయిపోయింది. ఫోను చేసినా ఎత్తలేదండి. ఎన్ని రోజులు ఉన్నావు సరిగ్గా? కరెక్ట్గా 20 రోజులు ఉన్నాయండి పెళ్ళి అయ్యాక. ఈ లోపు దెబ్బలు ఆడతాము కొడతాం కానీ చేసి కూడా మా అమ్మకి చెప్తే బాధపడుతుందని చెప్పేదని కాదు. 20 రోజులకి ఎందుకు కుట్టారబ్బా? 20 రోజులు కాదు. అదేండి, ఇరుగు పొరుగని వచ్చేవారు మేడం గారు. పెద్దోళ్ళు వచ్చి వాళ్ళకి టీ అని భోజనం అని పెట్టిదండి. పెడితే పెద్దోళ్ళు అమ్మోళ్ళు అంటే వస్తారు కదండి. పెడితే నా సంవత్సరం అంతా ఇలాగే చేస్తున్నావు నువ్వు అని వాళ్ళ ఊళ్ళో అన్నారండి. పెళ్ళి చేసిన పెద్ద మనుషులు అన్నారు. ఆ పిల్ల వద్దు అంటున్నావు, ఏమైనా తప్పు చేసిందా, ఎవరితోనే మాట్లాడిందంటే ఆ అమ్మాయి మోగోళ్ళతో ఎవరితో మాట్లాడుతూ నేను చూడలేదు, నాకు ఇష్టం లేదు, వద్దు అంటున్నాడు. మరి అమ్మాయి తప్పులే అంటే ఎందుకు చేసుకున్నావు, ఎందుకు వద్దు అంటున్నావు అంటే నాకు మరదలే చేసింది, నాకు సంబంధం వద్దంటే. 20 రోజులకి అసలు ఎవరు అలా చెయ్యరు కదా, పబ్లిక్ లో పెళ్లి చేసుకుని అలా చేయరు. చర్చిలోంచి తీసుకొచ్చేసాడు మా ఆయనండి. నన్నండి పెళ్లిలోనా? చర్చిలో చేస్తారండి మాకు. పెళ్లిలో ఇచ్చుకురావడం ఏంటి? పెళ్లిలోంచి ఇంటికి తీసుకొచ్చినప్పుడు అండి అయితే మామూలుగా ఈడ్చుకొచ్చేసాడు. మా వాళ్ళు అన్నారు చూసి ఎంత ఇష్టం లేనప్పుడు ఎంత చేసుకున్నావో ఆ అమ్మాయిని నాశనం చేస్తా కాకపోతే అంటే నాకు వద్దంటే మా మరదలో ఈ సంబంధం చూసి చేసింది, నాకు ఇష్టం లేదు, పంపించేస్తాను. అవి కిరాణా సామాన్లమ్మా. ఇవి 25 కేజీలు రైసు. ఇది మీకు చీరమ్మా, ఇది మీ చీర. ఇగమ్మా ఇది కూడా మీకే బెడ్షీటు. ఏంటమ్మా? కళ్ళు తలపోటు వస్తుందని హాస్పిటల్కి తీసుకెళ్ళారండి అమ్మాలో. కళ్ళల్లో పువ్వులు వేసేసినాయి. ఆపరేషన్ పెడుతుందా? ఓకే. ఉచితంగా చూస్తున్నారంటే వెళ్ళామండి. ఆకువీడు వెళ్ళామండి. వెళ్తే డబ్బులు అడుగుతున్నారండి. ఉచితంగా అన్నారు కదమ్మా, అంతకు వచ్చాము, మేము డబ్బులు ఇచ్చుకోలేమంటే ఉచితంగా అంటే క్యాంపులు వస్తాయి, కరోనా మూల రావట్లేదు, కానీ ఇప్పటికి చాలా లేట్ అయిపోయింది. సరేనమ్మా, నీ ఆపరేషన్కి నేను డబ్బులు ఇస్తున్నాను. సర్పంచ్ గారు రండి. వీళ్ళ ఆపరేషన్కి అమ్మ నేను వెళ్ళొస్తాను. బాయ్.